హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం కలిసి చదువుకున్నాం. ఈయన తన ద్వారా దేవుని ఎదుట వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలేసు ప్రభు వందనాలైన స్థూలర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తున్నాం. చదువుకున్న లేఖనము మా గమనములు బోధించండి తండ్రి. నిలబడిన మీ దాసును కొలతరిన ఆత్మతో నింపండి ప్రభు. బలపరచండి, మీ పునరుత్థాన శక్తితో నింపండి. నిలబడటకు శక్తి దయచి, మాట్లాడటకు శక్తి దయచి, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకునేటట్లు మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన తన యొద్దకు వచ్చి వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణమైన రక్షణ కనుక రక్షణ అనేది అసంపూర్ణమైనది కాదు, అది సంపూర్ణమైనది. ఇది ఏమి రక్షణ మనకందరికీ తెలుసు. ఏమి రక్షణ చెప్పండి? ఇది దేని రక్షణ? దేనికి రక్షణ? ఆత్మరక్షణ. ఏం రక్షణ? ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ ప్రభువు బోధించడంతో ప్రారంభమైంది. సూచక్రియలు మహత్కార్యముల వల్ల కొనసాగుతూ వచ్చింది, స్థిరపరచబడుతూ వచ్చింది. తరువాత అనేకులు సాక్ష్యం ఇవ్వటం వల్ల కూడా స్థిరపరచబడుతూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లు ఎలా తప్పించుకుంది? అట్టి రక్షణ ప్రభు బోధించుడు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుడు చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడి. కాబట్టి మరలా దాన్ని మన హృదయాల్లో దృఢపరచడానికి, అంటే మనకు నమ్మకం కలుగజేయటానికి మరలా ఏం చేశాడు? ఆయన సూచక్రియలు చేశాడు. తన చిత్తానుసారంగానే సూచక్రియలు, మహత్కార్యములు, నానా విధములైన అద్భుతాలు. అంటే ఉదాహరణకి అపొస్తల కార్యములు చూస్తే 2వ అధ్యాయంలో రక్షణ ప్రారంభమైంది. 2వ అధ్యాయంలో అక్కడ అపొస్తలుడైన పేతురు లేచి నిలబడి మాట్లాడినప్పుడు వారందరూ భాషల్లో మాట్లాడారు. ఏ భాషల్లో మాట్లాడారు? అక్కడ ఉన్నటువంటి వారి భాషల్లోనే మాట్లాడారు. తరువాత వారందరూ అక్కడ విన్నవారు వాక్యమును అంగీకరించారు. ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. వారందరూ కూడా అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట్లో ఎడతెక్కున్నారు. తరువాత ప్రభు రక్షణ పొందుతున్న వారిని వారితో చేరుస్తున్నాడు. 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ ఏం జరిగింది? ఒక కుంటివాడు, దేవాలయం దగ్గర బెచ్చమెత్తుకుంటున్న కుంటివాడు ఏమయ్యాడు? పేతురు వారిని అద్భుతంగా లేపి నడిపాడు. అర్థమైందా? లేపి నడిపాడు. అదొక అద్భుత క్రియ. ఈ అద్భుతాన్ని ప్రభు చేశాడు అని చెప్పాడు పేతురు. ఆ తర్వాత 8వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు జరిగాయి. ఫిలిప్పు ద్వారా సమరయ పట్టణంలో అనేకులు ప్రభు వైపు తిరిగారు. ఇలాగన తర్వాత అపొస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో, అపొస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు అడ్డగిస్తున్నటువంటి వారిని, ఆ ఎలుమ అనబడిన వాడిని నువ్వు సూర్యుని చూడకుందువుగాక అన్నటువంటి గుడ్డివాడైపోయాడు. ఇట్లాగన ఆశ్చర్యమైన అద్భుత కార్యాల, సూచక్రియల ద్వారా ఏం చేశాడంటే దేవుడు తన మాటను స్థిరపరుస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. తరువాత వాటిని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. పేతురు భక్తుడు అంటాడు, ఇందుకు మేము సాక్ష్యం ఇస్తూ వచ్చారు. వీటన్నిటి ద్వారా అది ఏమైందిట? దృఢపరచబడింది. మనం విని విశ్వసించి మనము ఆ గొప్ప రక్షణను మనము పొందాం, ఆ ఆత్మరక్షణను పొందాం. ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభా పాపని క్షమించమని వేడుకున్నాం. ప్రభు మన పాపాలు క్షమించాడు, తన రక్తంతో కడిగాడు, పవిత్రపరిచాడు. అయితే ఈ రక్షణ అనే దాంట్లో ఒక 7 అంతల క్రియలు ఉన్నాయి. రక్షణలో 7 అంతల క్రియలు ఉన్నాయి. 7-fold వర్క్స్ ఆఫ్ సాల్వేషన్. 7 అంతల క్రియలు రక్షణలో ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే పాప క్షమాపణ. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తరువాత ఏం జరుగుతుంది? ఒక పాపి ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తున్నాడో
మొట్టమొదట ఏం చేస్తున్నాడు? పాపములను ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఏమంటాడు? 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గను మన పాపములను క్షమించి. కాబట్టి పాపములు ఒప్పుకుంటున్న తర్వాత మొట్టమొదటి జరుగుతున్నది ఫర్గివ్నెస్, అంటే పాప క్షమాపణ. ఇది రక్షణలో మొదటి మెట్టు. మొదట పాపములు క్షమించబడాలి, ఇది మొదటి మెట్టు. ఎప్పుడైతే పాపములు క్షమించబడుతున్నాయో రెండవది ఏమవుతున్నదంటే ఇదివరకు దేవునితో లేనటువంటి సమాధానం ఇప్పుడు వస్తుంది. ఇదివరకు దేవునికి మనం శత్రువులం. అక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:10 ఏమంటాడు? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయంగా రక్షింపబడదాం. కాబట్టి సమాధానపరచబడ్డాం. శత్రువులం. ఆ యేసుప్రభు అంటే మనకి ఇష్టం ఉండేది కాదు. దేవునికి శత్రువులం, యేసుప్రభుకి శత్రువులం. ప్రభు ఏం రక్తం ద్వారా, తన మరణం ద్వారా మనల్ని సమాధానపరిచాడు. ఎప్పుడైతే మనము ఈ పాప క్షమాపణ పొందుతున్నామో అప్పుడు మనకు దేవునితో సమాధాన స్థితి వచ్చింది, రికన్సిలేషన్. ఫస్ట్ది ఏమిటి? ఫర్గివ్నెస్. రెండవది ఏమిటి? రికన్సిలేషన్, అంటే సమాధానపడుట. మొదటిది పాప క్షమాపణ పొందుట. చదువుకున్నవారు, యవనస్తులు గుర్తుంచుకోండి, చదువు లేని వారు కూడా గుర్తుంచుకోండి. ఈ కార్యాలు అంచెలంచెలుగా మన జీవితాల్లో జరిగాయి కనుక మన రక్షణ నిశ్చయం. మొదటిది క్షమాపణ పొందాం, పాపములు క్షమించబడ్డాయి. రెండవది దేవునితో సమాధాన స్థితిలోనికి వచ్చాం. ఇప్పుడు దేవునికి మనకు అసమాధానం అన్నది లేదు. ఎందుకంటే మనం పాపంతో ఉన్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? పాపిని శిక్షిస్తాడు. కనుక పాపం చేయొద్దంట దేవుడు. పాపం చేస్తానయ్యా నేను అంటాం, పాపి మనము. కాబట్టి మనకు ఆయనకి సమాధానం ఉండదు. ఇప్పుడు పాపము క్షమించబడింది, మనము మారు మనస్సు పొందాము. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాము? దేవునితో సమాధాన స్థితిలోకి వచ్చాం. ఒక మంచి రిలేషన్, గుడ్ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవునికి మనకు మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడింది. ఇది రక్షణలో ఒక భాగం. రక్షణ అంటే ఏమిటంటే పాపములు క్షమించబడిన తర్వాత దేవునితో ఏర్పడిన సమాధాన స్థితి, ఒక మంచి సంబంధం, ఒక మంచి పరిస్థితి. ఇప్పుడు పొద్దున్న లేవగానే ప్రభువా నీకు స్తోత్రం అంటే మనం గుడ్ మార్నింగ్ చెప్తాం. ఆయన కూడా నా కుమార్తె బాగున్నావా అని పొద్దునే పలకరిస్తాడు. కాబట్టి ఇంత మంచి సమాధాన స్థితి రక్షణలో ఉన్నది. ఇదైన తర్వాత మూడవది ఏమిటంటే రిడెంప్షన్, అంటే విడుదల. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు, 4-5-6 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమనై ఉండవల్లని జగత్తు పునాది వేయబడకమునపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకును. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలుగుతుంది. మన అపరాధముల క్షమాపణ కలిగింది. దాని అర్థం ఏమిటంటే మనం విమోచించబడ్డాం. రిడెంప్షన్. దేని నుంచి విమోచింపబడ్డాం? జీవితకాల పర్యంతము మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారం. ఆ దాస్యము నుంచి విడిపించబడ్డాము. అర్థమవుతుందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చదువుతారు ఎవరన్నా తొందరగా. హీబ్రూ చాప్టర్ 2 verses 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములందు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును
ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడు ఆయన. కాబట్టి మరణ భయము చేత జీవితకాల పర్యంతం దాస్యం. ఏం దాస్యం? పాపపు దాస్యం. అక్కడ యోహాను సువార్త 8:34 చెప్తారు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాస్యం. పాపపు దాసత్వంలో ఉన్నారు. మరణ భయం చేత జీవితకాలం వారిని విమోచించాడు, విడుదల దయచేశాడు. కనుక మనం విడిపించబడ్డాం. ఎక్కడి నుంచి విడిపించబడ్డాం? పాపము చేతిలో నుంచి విడిపించబడ్డాం, సాతాను చేతిలో నుంచి విడిపించబడ్డాం. ఇట్స్ ఎ గ్రేట్ డెలివరెన్స్, రిడెంప్షన్, విమోచనం. కాబట్టి రక్షణలో ఉన్న శ్రేష్టమైన అంశం ఏమిటంటే విడుదల, విమోచనం. మనం విమోచింపబడ్డాం. ఇదివరకు పాపమునకు మన మీద అధికారం ఉంది. ఆ పాపం ఏం చెప్తే చెయ్యాలి. ఇప్పుడు పాపమునకు మన మీద అధికారము లేదు. పాపమునకు మన మీద ప్రభుత్వం చేయదు అని అంటాడు పౌలు గారు. కాబట్టి విడుదల వచ్చింది మనకు. రక్షణలో ఇదొక భాగం. అర్థమవుతుంది? రక్షణ అంటే ఏమిటంటే మొదట పాపములు క్షమించబట్టు. ఎవరు క్షమిస్తారు? ప్రభువే క్షమిస్తారు. ప్రభు మనకు పాపములు క్షమించిన తరువాత ఎప్పుడు క్షమిస్తాడు? మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? మనల్ని తండ్రితో సమాధానపరుస్తున్నాడు. మనం దేవునితో సమాధానపడ్డాం. రికన్సిలేషన్ అయి వచ్చింది. తర్వాత రిడెంప్షన్, విడుదల పొందాం. గొప్ప విడుదల పొందాం. ఇక్కడ పాపం నుంచి, ఆ దాసత్వం నుంచి, సాతాను చేతిలో నుంచి విడుదల పొందాం. ఇప్పుడు మనకు స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడైతే వాడి చేతిలో నుంచి మనల్ని తీసుకున్నాడో ప్రభు ఇప్పుడు ఏం చేస్తాడంటే శాంక్టిఫికేషన్, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 మధ్యలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని ఏం చేస్తున్నట్ట? మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ ఇక్కడ కూడా ఒక మాట ఉంది, 10వ హెబ్రీ 2:10, ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవరి వలన సమస్తం కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయన తగును. 11, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. కనుక ఆయన పరిశుద్ధపరిచేవాడు, మనం పరిశుద్ధపరచబడుతున్నాం. యేసు ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. నిన్న రాత్రి మనం చూసాం. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఏం చెప్తున్నాడు? ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1:6-11 చెప్తాడు, ఆయన నామమందు ఆయన ఆత్మయందు కడుగబడిన వారై పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అంటున్నాడు. కనుక పరిశుద్ధపరచబడుతున్నాం. శాంక్టిఫికేషన్ అంటే ఆ పాపపు జీవితంలో ఏదైతే అపవిత్రత అంతా ఉందో ఇప్పుడు అదంతా కడిగివేయబడింది. ఇప్పుడు పరిశుద్ధులం అయిపోయాం. అందుకనే మీరు పత్రికలన్నీ చదవండి, ఏమంటాడంటే పరిశుద్ధులు 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 అంటాడు. చూడండి అక్కడ, చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక 1:1 కొలస్సీయులకు రాసిన పత్రిక 1:1 కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు. అలాగనే ఫిలిప్పీలకి రాసిన పత్రిక ఫిలిప్పీ 1:1 ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పరిశుద్ధులందరూ? వీరందరూ అపరిశుద్ధులైనటువంటి వారే. అందరూ అపరిశుద్ధులైనటువంటి వారే. యేసుక్రీస్తు రక్తం వల్ల, ఆయన నామమందు, ఆయన ఆత్మయందు, ఆయన వాక్యం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు. కాబట్టి శాంక్టిఫికేషన్ అన్నది పూర్తయింది. ఇది తర్వాత నిరంతరం కొనసాగుతూ ఉన్నది. ఫర్గివ్నెస్ గుర్తుందా? గుర్తుంటే చెప్పండి, నిద్రమత్తుంటే మానేయండి. మొదటిది ఏమిటది? ఫర్గివ్నెస్. రెండవది ఏంటది? రికన్సిలియేషన్. మూడవది రిడెంప్షన్. నాలుగవది శాంక్టిఫికేషన్. ఈ 4 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పాపక్షమాపణ, ఇంగ్లీష్ దాని వారికి చెప్తున్నాం, పాపక్షమాపణ, సమాధాన స్థితి, విడుదల, విమోచనం పొందుట, 4వది పరిశుద్ధపరచబట్ట. ఇవన్నీ రక్షణలో భాగాలు. ఇవన్నీ జరుగుతూనే రక్షణ. ఇప్పుడు మనము పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు ఏముంటుంది? నిర్దోషులుగా తీర్చబడుతున్నాం. ఇక గత దోషం అనేది మన మీద ఇక లేదు. జస్టిఫికేషన్
అంటే నిర్దోషులుగా తీర్చబడట. ఐదవది ఏమిటి? జస్టిఫికేషన్, నిర్దోషులుగా తీర్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందా మనం చదివిన భాగం 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమనై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకు మనం నిర్దోషులుగా ఆయన ఎదుట ఉండాలని. అలాగనే ఇక్కడ యూదా పత్రిక చూడండి అంటాడు. యూదా పత్రిక 24వ వచనం. యూదా పత్రిక 24వ వచనం. తొట్రెలకుండా మిమ్మల్ని కాపాడుకున్నాం, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన ద్వితీయ దేవుడు కనుక నిర్దోషులంగా మనల్ని చేస్తున్నాడు. జస్టిఫికేషన్ అంటే ఇదివరకు ఉన్నటువంటి దోషాలన్నీ కొట్టివేయబడ్డాయి. అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఈయన మీద రాళ్ళు వేసి ఈమె మీద రాళ్ళు వేసి చంపమన్నారు. అయితే యేసుప్రభువు అన్నారు, ఏమన్నారు చెప్పండి? మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయొచ్చు అన్నాడా? ఇంకొక పదం ఆడాడు దాని ముందు, మొదట రాయి వేయవచ్చు. అంటే మొదట రాయి వేసేవాడు పాపం లేకపోతే చాలు, మిగతా రాళ్ళు వేసేవాడు పాపం ఉన్నా పర్వాలేదు. అంటే ఒక్క రాయి వేయటానికైనా నీకు అర్హత ఉండాలా, పాపం లేకుంటే చాలు అని అన్నాడు. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ప్రభు అంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను. అంటే అర్థం ఏమైంది? శిక్ష కొట్టివేయబడిందంటే ఆమె దోషమంతా కొట్టివేయబడింది, నిర్దోషి అయిపోయింది. నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన రక్షకుడు కాబట్టి ఆయన మన నిర్దోషులుగా చేస్తున్నాడు. జస్టిఫికేషన్, ఇదివరకు చేసిన పాపం అంతా కూడా కొట్టివేశాడు. ఇకను వాటిని నేను జ్ఞాపకము చేసుకొనుడను, నిర్దోషులం అవుతున్నాను. అంటే ఇదివరకు చేసిందంతా పోయింది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన సాక్ష్యం ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు, కానీ యేసుప్రభుని ఎరక్క ముందు యవనస్తుడు పాడు పని చేశాడు. ఆ పాడు పని చేస్తుంటే అవతల వాళ్ళు చూసి వీడిని చంపేద్దాం అనుకున్నారు. వీడిని చంపేద్దాం అనుకుంటే వీడు అనుకున్నాడు, వాళ్ళు నన్ను చంపేది ఏంటి, వాళ్ళలో ఒకడిని నేనే చంపేస్తానని అనుకున్నాడు. అనుకుని ఒక చిన్న కుర్రాడిని, ఓ 10 ఏళ్ళు 14-15 ఏళ్ళ కుర్రాడిని, వాడిని చూసి వాడు పేకెట్లా పట్టుకున్నట్ట, 2 చేతులతో పేక పట్టుకుని ఇలాగ ఎత్తిట్లా నొక్కితాడు, గిలగిల కొట్టుకుని చచ్చిపోయాడు. అంటే ఎంత దుర్మార్గుడో చూడండి వీడు. అట్లా పేక పట్టుకొని ఎత్తేసి చంపేసి టప్పన పడేసి గడ్డివాములో దాచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూశారు, ఎవడు చంపాడంటే అర్థమైపోయింది, ఫలానా వాడు చంపాడు. ఇప్పుడు ఏం చేయాలో వాడిని పట్టుకోవాలి. ఎవరో వచ్చి చెప్పారు, రే నాయన నిన్ను పట్టుకుంటారు, ఇంకా నువ్వు వెళ్ళిపో ఊరు వదిలేసి అంటే ఊరు వదిలేసి పరిగెట్టాడు. ఎక్కడెక్కడెక్కడో పరిగెట్టాడు, 6 నెలలు పరిగెట్టాడు. వాడి మీద కేసు పెట్టారు. ఆఖరి పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడో పట్టుకున్నారు. నీ పాపమే నిన్ను పట్టుకోను అన్నది సంఖ్యాకాండం. నువ్వు పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. వాడితో పాటు మరో 10 మంది కూడా కేసులు పెట్టారు. అంటే పల్లెటూరులు ఎట్లా ఉంటాయి, దొరికింది వీడితో పాటు వాళ్ళని తోసేస్తే మొత్తం పోతాడు. రాజకీయాలు 10 మంది మీద కలిపి కేసు పెట్టారు. పెట్టిన తర్వాత కోర్టులోకి అందరిని తీసుకొచ్చారట. తీసుకొస్తే జడ్జి గారు అడిగాట, అయ్యా నువ్వు ఆ హత్య చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారా నీతో పాటు అని అన్నారు. అంటే ఆయన అన్నట్ట, సార్ ఆ పాపం చేసిన వాడిని నేనేనండి, వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు సార్ అని అన్నాడు. మళ్ళీ చెప్పమంటే చెప్పేసాట, సరే పో అన్నాడు. లాయర్ చెప్పాడు, రే నిన్ను దేవుడు కూడా కాపాడలేడు రా, పోరా ఇక నీ ఊరి గ్యారంటీ అని అన్నాడు. జైల్లో వేసేసాడు. మళ్ళా అయితే జడ్జిమెంట్ ఇవ్వాలా, జడ్జిమెంట్ రోజు వచ్చింది. ముందు రోజు అనుకున్నట్ట, ఎందుకు వచ్చిన బతుకు, ఉరి తీస్తే పర్వాలేదు, లేదంటే యావజ్జీవ ఖైదు అన్నారు అనుకో, జీవితకాలం జైల్లో బతకాలి, ఈ రాత్రికి చచ్చిపోదామని ఎట్లనో 2 కత్తులు సంపాదించాట. కత్తులు పొడుచుకుని చచ్చిపోతా, లేకపోతే బల్లిని తినేసి చచ్చిపోతా, ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు. నిద్ర పట్టేసింది జైలు గదిలోనే. నిద్రపడితో కళ వచ్చింది వారికి. కళలో భూమికి ఆకాశానికి పెద్ద శిలువ వేలాడుతూ కనిపిస్తోంది. ఆ శిలువ పక్క నవ్వుతోందిట. సింహాచలం రేపు నీ కేసు కొట్టేస్తున్నారు అన్నది ఆ శిలువ గట్టిగా.
అదిరిపోయి లేచి కూర్చున్నాడు. అరే, నా పేరుతో పిలిచేడు ఏంటి సిలువలో నుంచి? కేసు కొట్టేయటం ఏంటి? నేను చచ్చిపోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఈ రాతికి బతికుందాం, ఒకవేళ రేపు ఏమవుతుందో చూసి తర్వాత చచ్చిపోవచ్చు, అవటంగా ఉంది, ఎప్పుడైనా చావచ్చులే అనుకుని ఆ రాత్రి కూరుకున్నాడు, వాయిదా వేసుకున్నాడు. మర్నాడు పొద్దున్న కోర్టుకి వెళ్తే ఈయనతో పాటు సెల్లో వేరు కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ లైఫ్ 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 అని వేసేసాడు. అంటే యావజ్జీవ కారాగార శిక్ష, వేరు కేసులు. ఈయన్ని పిలిచాడు, సింహాచలం అంటూ వచ్చాడు. నీవైనా సింహాచలం? అవును సార్. నీ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా అంటే తెలియదు సార్ అన్నట్టు. వాడే మూర్ఖుడు, అమాయకుడు, వాడికి ఏం తెలియదు సార్ అని. జైలర్ని అడిగట్టు, ఏమైనా కేసులు ఉన్నాయా? ఏం లేవు సార్. ఆ సింహాచలం అటు ఇటు చూసి, నీ కేసు కొట్టేశాను అన్నాడు. అప్రూవ్డ్ మర్డరర్, తన్ను తాను ఒప్పుకున్నాడు నేను నరహత్య చేశానని చెప్పి. అటువంటి వాని కేసు, నీ కేసు కొట్టేశాను అన్నట్టు. అంతే. మొత్తం కోర్టు హాల్లో ఉన్న లాయర్లు ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారట. కేసు కొట్టేశారా? జడ్జిని ఎవరికి అడగటానికి అవకాశం లేదు, కావాలంటే పైకోర్టుకు పోయి వేసుకోవాలంతే. అర్థమైందా? ఎందుకు కొట్టేశాడు? ఆ రాత్రి దేవుడు ఆ జడ్జితో ఏం మాట్లాడాడో మనకు తెలియదు. ఈయన ఒప్పుకున్నాడు 10 మంది మధ్యలో కోర్టు హాల్లో. ఏమన్నాడు? ఆ పాపం చేసిన వాడిని ఇది ప్రభు విన్నాడు. చూసారా? అంటే దేవుని ఆత్మ అన్ని చోట్ల ఉందన్నమాట. కోర్టు హాల్లో కూడా దేవుని ఆత్మ ఉన్నాడు. ఈ సింహాసనం ఏం చెప్తున్నాడో వింటున్నాడు. విన్న దానిని అంగీకరించాడు. అది చాలా ఒక్క మాట. నువ్వు పాపం ఒప్పుకున్నావు, నేను నీ పాపం క్షమించాను, ఇప్పుడు నేను నీ నిర్దోషాన్ని ప్రకటిస్తున్నాను అంటే ఆయన ఒప్పుకున్న రోజే దేవుడు వారిని ఏం చేశాడు? నిర్దోషి అన్నాడు. అంతే. దాన్ని జడ్జి ద్వారా ఇప్పుడు చెప్పించాడు. కేసు కొట్టేశారు. ఇప్పుడు ఊరికి వచ్చాడు. మళ్ళా ఊరికి వస్తే ఇప్పుడు అవతల వాళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ పార్టీ వాళ్ళు ఊరుకోలేరు కదా. అరే, మనం ఇంత కేసు పెట్టి ఇన్ని చేస్తే వాడు కేసు కొట్టేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి ఊర్లో మన ఎదురుగానే తిరుగుతున్నాడే. వాడిని పిలిపించారట. పిలిపించి, అరే, నువ్వు ఎదురుగా కనిపిస్తే చంపేయాలని ఉంటుంది, కానీ నిన్ను చంపలేకపోతున్నావు, మనసు రావట్లేదు. నువ్వు ఉంటే ఎప్పుడన్నా చంపేస్తావేమో, మా ఊరు వదిలేసి వెళ్ళిపోరా, మా ఇంటి నుంచి మా ఎదురుగా అని చెప్పారట. చూడండి, దేవుడు వారికి ఎలాంటి మనసు కలుగు చేశాడు. ఆ ఊరు వదిలేసి వచ్చి ఎక్కడెక్కడో తిరిగాడు. వాడిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరిని కాదు, ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమె చెల్లిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అందులో ఒక ఆమె ప్రభుని ఎరిగింది. దేవుడు ఎట్లా మనం నడిపిస్తాడు? ప్రభుని ఎరిగితే ఆ కుటుంబం దేవుని దగ్గరికి వచ్చి మెల్లగా వాక్యం చెప్తుంటే, మేము వాక్యం చెప్పడానికి పోతే అనేవాడు, సార్ నేను మంచివాడిని కాదు సార్, నాకు కోపం ఎక్కువ, నేను ఏదైనా అనేస్తాను, మళ్ళీ మీరు బాధపడితే ప్రయోజనం లేదు, నా దగ్గరకు రాకండి సార్, మీరు వాళ్ళకి చెప్పుకోండి, వీళ్ళకి చెప్పి ఎవరికైనా చెప్పుకోండి, పర్లేదు, నా దగ్గరికి రావద్దు అనేవాడు. ఓ రోజు విన్నాడు దేవుని వాక్యం. వాడి ఇంట్లోనే మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే కరెంటు పోయింది ఊరంతా. మేము యాంప్లిఫైర్ బ్యాటరీ పెట్టుకుపోయాము కాబట్టి బ్యాటరీ పెట్టేసాం, వాక్యం చెప్పాము. ఎప్పుడు విన్నాడు కూర్చుని బుద్ధిగా ప్రభుని అంగీకరించాడు. నిర్దోషత్వం అంటే అర్థమైందా? వాడు అంత పాపం చేసి నిజానికి వాడు శిక్షార్హుడైనప్పటికీ కోర్టు వారిని ఏం చేసింది? నిర్దోషిగా తేల్చింది. కేసు కొట్టేటువంటి నిర్దోషి అని తెలుస్తుంది. ఆ క్షమాపణ అది ఏం చెప్పలేదు. నీ కేసు కొట్టేశాను, నువ్వు నిర్దోషి. నిర్దోషత్వం అంటే అది. మనము ఆ దినము వరకు ప్రభువుని అంగీకరించిన దినం వరకు చేసిన పాపమంతా ప్రభు ఏం చేశాడు? కొట్టివేసి ఇప్పుడు అన్నాడు వారు నిర్దోషులు, అంటే వాళ్ళు ఏం చేయలేదు అన్నట్టు లెక్క. ఈ నిర్దోషత్వం, జస్టిఫికేషన్ మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తున్నామో ఈ రక్షణ మనల్ని ఏం చేసింది? నిర్దోషులుగా చేసింది. కాబట్టి మళ్ళా వెనక వల్లే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు, అది అయిపోయింది ఒక్కసారి కంటే. సైంటిఫికేషన్ తర్వాత ఏమొచ్చింది? జస్టిఫికేషన్ వచ్చింది. మనం నిర్దోషులుగా తీర్చబడ్డాం. నిర్దోషులకు ఎప్పుడైతే తీర్చబడుతున్నామో మనము, ఆ తర్వాత మన జీవితంలో ఎదగటం కోసం మనకు నూతన స్వభావం అని ఇస్తూ ఉన్నాడు. చూడండి, తీతుకు రాసిన పత్రికలో చెప్తాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక
తన కనికరము చూపుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించి. ఇప్పుడు ఏం చేస్తున్నట్ట? పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేస్తున్నాడు. మనల్ని రక్షించి నూతన స్వభావం కలుగజేసాడు. కాబట్టి నూతన స్వభావం అన్నది రక్షణలో ఒక భాగం. రక్షణ అంటే ఇన్ని భాగాలు ఉన్నాయి. అర్థమవుతుంది? వినండి జాగ్రత్తగా. రక్షణ అంటే పాపములు క్షమించబడాలి, సమాధాన స్థితిలోనికి, దేవునితో సమాధాన స్థితిలోనికి రావాలి. మూడవది విడుదల పొందిన వారం అవ్వాలి. నాలుగవది చెప్పండి, శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడిన వారం అవుతున్నాము. ఐదవది ఏమవుతున్నాము? జస్టిఫికేషన్, నిర్దోషులం అవుతున్నాము. ఆరవది ఏమవుతున్నాం? న్యూనెస్, నూతన స్వభావం, నూతన వ్యక్తి. నిన్న రాత్రి చూసుకున్నాం, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే బాహ్యంగానో మానసికంగానో అంతరంగంలోనో నూతన సృష్టి. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేయటం ద్వారా ఇప్పుడు మనం నూతన స్వభావం కలిగిన వారమయ్యాం. ఇది రక్షణ. రక్షణ యొక్క అనుభవం ఇది. పాతవి గతించాము, పాత ఆలోచనలు, పాత బుద్ధులు, పాత మాటలు, పాత స్వభావం, పాత తలంపులు అవన్నీ గతించి, అవన్నీ పాపహేతుకమైనవి, అవన్నీ గతించి కొత్త స్వభావం మనలోనికి వచ్చింది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, ఆ మనస్సును ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన మాటలు మారిపోయాయి, మన చూపులు, మన ఆలోచనలు, ఒకవేళ ఏదైనా పొరపాటు చేసిన చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో వెంటనే మనస్సాక్షి గద్దించి వెంటనే ఏం చేస్తున్నాం? ప్రభువా తప్పు చేశాను, క్షమించు అని వేడుకుంటున్నాం. ఇది నూతన స్వభావం. అదే ఇది పాత స్వభావం అయితే అట్లా అనుకునేది ఏమి ఉండదు, ఇంకా చేస్తూనే ఉంటాం. నూతన స్వభావం ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి న్యూనెస్ మనలోనికి వచ్చింది. రక్షణలో ఇదొక భాగం. నిజంగా నేను రక్షణ పొందానంటే ఈ నూతన స్వభావం, నూతనత్వం మన జీవితంలో కనబడుతుంది. చివరికి ఏమంటాడంటే అడాప్షన్, అంటే దత్తపుత్రులుగా మనలను స్వీకరించాడు. చూడండి అక్కడ రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8, 14, 15, 16 కూడా 16-17 కలిసి చదువుకుందాము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే అందరు. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపని ఎడల క్రీస్తు తోడి వారసులం. చూడండి, ఏలైనా మరల భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే కిందనంటాడు స్వీకృత పుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారేం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఇప్పుడు కుమారులుగా మనం స్వీకరించబడ్డాం. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో కూడా చెప్తాడు, ఇందా మనం చదివాం. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏమంటున్నాడు చూడండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1:6 ఏమంటాడు? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఇప్పుడు మనము దేవునికి ఏమయ్యామో స్వీకరింపబడిన కుమారులం, అంటే దత్తపుత్రులం అని అంటున్నాడు. అడాప్షన్, కుమారులమయ్యాం కనుక ఆయన తండ్రి, మనం కుమారులు, పిల్లలం. ఈ అనుభవంలోనికి వచ్చేసాం. ఒకప్పుడు శత్రువులం, ఇప్పుడు ఏ అనుభవంలోనికి వచ్చామో ఆయన కుమారుల అనుభవంలోకి వచ్చాం. ఇది రక్షణ. అర్థమైందా? ఈ అనుభవాలన్నీ రక్షణలో ఇమిడి ఉన్నాయి. ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. అదే సంపూర్ణమైన రక్షణ. ఈ అనుభవాలు లేకుండా ఏదో కొద్ది కొద్దిగా అక్కడక్కడ జరిగిందంటే ఆ రక్షణ పూర్ణం కాదు, సంపూర్ణం కాదు. ఈ అనుభవాల్లోనికి రావాలి. పాపమును క్షమించబడాలి, దేవునితో సంపూర్ణమైన సమాధానం ఉండాలి, పూర్తిగా పాపపు దాసత్వం నుంచి, సాతాను నుంచి విడుదల పొందాలి, దేవుని చేత నిర్దోషం, దేవుని చేత ఆయన రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై ఉండాలి, పవిత్రమైన జీవితం జీవిస్తున్న వారమై నిర్దోషులమని దేవుని చేత ఎంచబడిన వారంగా ఉంటాం. ఆ తరువాత నూతనమైన జీవితం, నూతన జన్మ, నూతన అనుభవం, నూతనమైన స్వభావం కలిగి జీవిస్తూ దేవుని కుమారులుగా చేయబడ్డాము. ఇదంతా కలిపితే గొప్ప రక్షణ.
ఈ రక్షణను ప్రభు మనకు ఎట్లా అనుగ్రహించాడు? ఉచితముగా అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో బలియాగా సమర్పించుకున్నట్టు ద్వారా అనుగ్రహించాడు. ఈ రక్షణ ఇవ్వటానికి తన యొద్ద వచ్చు వారి పక్షంగా ఆయన ఏం చేస్తున్నట్టు? నిరంతరము విజ్ఞాపన చేస్తూ వీరి పక్షంగా, ఇప్పుడు ఎవరైతే ఈ రక్షణ పొందారో వీరి పక్షంగా ప్రభు ఏం చేస్తున్నాడు? నిరంతరము విజ్ఞాపనం చేస్తున్నాడు. అంటే ఆ రక్షణలో మనం భద్రపరచబడేటట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే ఈ రక్షణ ఒకసారి వచ్చి అయిపోలేదు. ఒకసారి రక్షణ పొందిన తర్వాత రక్షణలో కొనసాగింపబడాలి మనం. ఫిలిప్పి 2:12 చెప్తాడు చూడండి. ఫిలిప్పి 2:12 మీ సొంత రక్షణను నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. కాబట్టి ఈ రక్షణ ఏం కావాలి? కొనసాగాలి. కాబట్టి ఇది మధ్యలో ఆగిపోయే ప్రమాదం రాకూడదు, కొనసాగుతూ ఉండాలి. అంటే 7 లక్షణాలు కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ మళ్ళీ వెనక్కి తిరిగిపోయిన పరిస్థితి ఉండకూడదు, ఎక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉండకూడదు. భయంతో వణుకుతో రక్షణను కొనసాగించుకోవాలి. కడవరి కాలమందు బయలుపడే రక్షణలో, ఆ సంపూర్ణ రక్షణలో మనం ప్రవేశిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ రానే ఉన్నారు, తన సంఘవధను తనతో కూడా తీసుకెళ్తాడు. అప్పుడు మనం సంపూర్ణ రక్షణలో ప్రవేశిస్తాం. ఈ అనుభవాలన్నిటి కోసం ప్రభు మనల్ని పిలిచాడు, మన కోసం ప్రాణం ఇచ్చి రక్తం కాల్చాడు. ఇప్పుడు మనల్ని తన ఆ రక్షణలో మనల్ని రక్షణలోనికి పిలిచి ఈ రక్షణ అనుభవాలు అనుగ్రహించి ఈ రక్షణను కొనసాగింపజేస్తూ సంపూర్ణ రక్షణ కొరకు, కడవరి కాలములో బయలుపరచబడబో రక్షణ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రభు ఇంత గొప్ప కార్యం ఇన్ని రకాలుగా మన జీవితాల్లో చేశాడు. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ఇంకా ఈ అనుభవాల్లోకి రాకపోతే ఈ దినమన్నా యేసు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించు, ఆలస్యం చేయవద్దు. ఆరాధన.